జాన్వీ కపూర్ గారి ఎంట్రీ సీన్ ప్లాన్ చేసేటప్పుడు ఐ మీన్ లైక్ ఎంట్రీ సీన్ కావచ్చు, సినిమా మొత్తంలో ఆమె క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ఊరు బ్యాక్‌డ్రాప్‌లో ఒక అమ్మాయి అని మాకు తెలుస్తుంది. హ్మ్. దానికోసం మీరు ఏం స్పెషల్ వర్క్ చేశారు? అంటే క్యారెక్టర్ డిజైన్స్ అవన్నీ ముందే జరిగినాయండి. హ్మ్. సో కమింగ్ టు దట్ ఆల్రెడీ బుచ్చి గారు చెప్పారు మనకి లైక్ షీ ఈస్ ఎ డాటర్ ఆఫ్ సమ్ పొలిటికల్ యెస్. పర్సన్ వేర్ ఆ షీ ఈస్ హుందాతనం మొత్తం షీ ఈస్ కనిపిస్తుంది ట్రైలర్‌లో. లైక్ ప్రమోటింగ్ హర్ ఫాదర్. హ్మ్. సో ఇఫ్ యూ సీ ఆ టైంలో ఎలక్షన్ మెటీరియల్ ఏముంటది? ఎలాంటి జరుగుంటాయి? అండ్ ఏ డాటర్ హూ ఈస్ బోల్డ్‌లీ సపోర్టింగ్ ఎ ఫాదర్ డ్యూరింగ్ హ్మ్. ఎలక్షన్స్ లైక్ హౌ షీ విల్ బీ. సో ఆ ఓకే. టైంలో అంటే ఇప్పుడు ఓకే అండి. లైక్ పీపుల్ ఆర్ బోల్డ్ ఇనఫ్. వుమెన్ ఆర్ వెరీ మచ్ బోల్డ్ ఇనఫ్. కరెక్ట్. బట్ 80s టైంలో ఒక వుమెన్ బోల్డ్ అంటే హ్మ్. షీ ఈస్ లైక్ ఎ స్పెషల్ క్యారెక్టర్. సో రైట్. అలాంటి ఒక క్యారెక్టర్‌ని లైక్ ఎవ్రీబడీ విల్ లవ్ దట్ కైండ్ ఆఫ్ ఏ యాహ్! ఔట్ స్పోకెన్ గర్ల్ ఆర్ యాక్టివ్‌గా ఉన్న పర్సన్‌ని. హ్మ్. సో ఆ విధంగా ఐ థింక్ హర్ క్యారెక్టర్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ హౌ పెద్ది ఫాల్స్ ఇన్ లవ్ విత్ జాన్వీ కపూర్ యాహ్! అనుకోవచ్చా? యాహ్! యాహ్! రైట్. అయితే మీరు కష్టపడి ఎన్నో ఎ ఎన్ నెలలనుకోవచ్చు, ఇయర్స్ అనుకోవచ్చు ఒక సెట్ వేసిన తర్వాత అది స్క్రీన్ మీద కొన్ని సెకండ్సే కనిపిస్తే హౌ డు యూ ఫీల్ దట్? ఐ మీన్ అరే! ఇంత హార్డ్ వర్క్ చేసామే నేను, మా టీమ్ అంతా ఒక్క సెకండ్‌లో ఎళ్ళిపోయింది అని అనిపిచ్చిందా మీకెప్పుడైనా? అది ఇప్పటి వరకు ఉన్న జర్నీలో? యాహ్! నాకు తెలిసి నాకే కాదండి. ఎవ్రీ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ఎవ్రీ ప్రొడక్షన్ డిజైనర్ విల్ ఆల్వేస్ క్యారీ దట్ ఫీలింగ్. ఓకే. అండ్ ఇట్ ఈస్ ఎ డీప్ ఎమోషన్ దట్ వి ఫీల్ అబౌట్ ఇట్. బట్ నథింగ్ కెన్ బి హెల్ప్‌ఫుల్. సో అక్కడ ఇట్స్ నాట్ ఇండివిడ్యువల్స్ వర్క్ అండి. హ్మ్. నా వర్క్ కనిపియాలి అనుకోవటము అనేది స్వార్థం. సో హ్మ్. మూవీకి కావాల్సింది దానికి మనం ఎంత సపోర్ట్ చేయగలిగాం అనేది యువర్ పర్పస్ ఆఫ్ ద జాబ్ ఇస్. హ్మ్. సో డిస్సాటిస్ఫాక్షన్ మైట్ బి లైక్ యూ డిడ్ సంథింగ్ అండ్ విచ్ కుడెంట్ బి దేర్. రైట్. అంతేగాని అన్నెసరీ అయితే తీయరు కదా! హ్మ్. మీకు సెట్ అని తెలిస్తే గొప్పనా? సెట్ అని తెలియకుండా మా ఆడియన్స్ ముందుకెళ్ళిపోతే గొప్పనా? హౌ డు యూ సి డివైడ్ దట్? అలా ఫ్యాక్టర్స్ వైస్ డివైడ్ చేయం గానీ సెట్ అయితే గొప్పనా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సెట్ ఇట్ ఈస్. హ్మ్. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూ మైట్ లైక్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ అదర్ ఫిల్మ్స్. నేను చేసిన ఫిల్మ్‌లోనే 'పారడైజ్' కూడా మీరు విజువల్స్ అవన్నీ చూసారు. అవును. సో ఇఫ్ యూ సీ ఇట్స్ ఎ వరల్డ్ లైక్ అండ్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. లైక్ ఏంటి ఇలా ఉంది ఈ వరల్డ్ అనేది ఒక హై ఉంది ఆల్రెడీ వచ్చిన విజువల్స్‌లో. అండ్ ఎవ్రీబడీ నోస్ దట్ నెవర్ ఎగ్జిస్ట్స్. హ్మ్. ఇఫ్ యూ సీ ఇట్స్ ఎ వరల్డ్ క్రియేటెడ్. సో ఎనీ అదర్ ఫిలిమ్స్ 'సాలార్' గాని ఏదైనా గాని ఇట్స్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ విచ్ హస్ బీన్ క్రియేటెడ్ కరెక్ట్. అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇట్. సో హ్మ్. అక్కడ సెట్ అని తెలియకపోతే అక్కడ ఏం లేదు. సెట్ అని తెలిసినా ఆ హై అక్కడ అది. ఆ! బట్ వైల్ కమింగ్ టు 'పెద్ది' లాంటి ఫిలిమ్స్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ వి ఆర్ ట్రైయింగ్ టు టెల్ ఎ బయోగ్రఫీ ఆఫ్ ఎ పర్సన్. హ్మ్. అదేమి ఫిక్షనల్ క్యారెక్టర్స్ వైస్ ఫిక్షన్ అయినా స్టోరీ వైస్ దేర్ ఈస్ ఎ రియాలిటీ ఇన్ ఇట్. లైక్ మోర్ ఆఫ్ కనెక్టింగ్ పాయింట్స్ టు ఇండివిజువల్ పర్సన్స్ ఉంటాయి. లవ్ స్టోరీ గానీ ఏదైనా గానీ అవును. ఇట్ మైట్ బి ఫిక్షన్. హ్మ్. బట్ అట్లా అని చెప్పేసి యూ కాంట్ డూ ఫిక్షనల్ సెట్స్ హ్మ్. ఆర్ యూ కాంట్ డూ సంథింగ్ వేర్ నెవర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు రైట్. నేను ఒక యుఎస్ ఇంట్లో హ్మ్. ఇండియా అని చెప్పి క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక జంక్ కానీ జగ్ కానీ వచ్చే సిచ్యువేషన్స్ అనిపిస్తది. ఉంటాయి. అవును. సో అది అవాయిడ్ హ్మ్. చేయాలి. హ్మ్. హ్మ్. అవన్నీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టైం జరుగుతాయి. బట్ అల్టిమేట్లీ రియాలిటీ అనేది చూపించే ఫిలిమ్స్లో మనకి అది సెట్ అని తెలియకపోవటమే కదా హై. అండ్ కరెక్ట్. పెద్ద సంథింగ్ రిలేటెడ్ టు దట్ కేటగిరీ.